జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడలో మున్నూరు కాపు యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి గెలిచిన మున్సిపల్ చైర్పర్సన్ సమిలవాణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు అనిత, గంగాధర్, ఏనుగు లావణ్య రాజేందర్, కూతురు రాజేష్, కూతురు శేఖర్, పిట్ట ధర్మరాజు, చీటి లక్ష్మీనారాయణ వీళ్లను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళల సేవలను గుర్తిస్తూ వారికి శాల్వాలు కప్పి సత్కరించారు. చైర్పర్సన్ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపాస్ రాష్ట్ర అధ్యక్షులు వడ్నాల్ రాజశేఖర్, మున్నూరు కాపు యువజన సంఘం నాయకులు పుప్పాల శివాన్స్, జంగిలి శివాన్స్, స్థానిక ప్రతినిధులు, మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు. మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా సోదరికి కౌన్సిల్ పర్సన్ కాబట్టి గతంలో పనిచేసిన వాళ్ళకు ధీటుగా కుటుంబ సభ్యులు అంటేనే మున్నూరు కాపు సభ్యులు. నా ముందున్న సభ్యులందరికీ నమస్కారాలు. ఏదైనా తప్పుగా భావిస్తే ఇప్పుడు దీని సన్మాన కార్యక్రమం అనంతరం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మన ఏదైతే పుప్పాల శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు సన్మానం చేయవలసిందిగా వారిని ఓకే రెడీ రైట్ వెనకకు ఉండండి జరిగండి రైట్ నెక్స్ట్ కేక్ కట్ ఇప్పుడు వారు ఇప్పుడే వచ్చారు. ఉప రాజేష్ గారు మీరు కేకు అలాట్ చేసుకోండి. మీరు జిల్లా ఇప్పుడు ఏకైక ఏదైతే జిల్లా మున్నూరు కాపు సంఘంగా వారు మొన్ననే ఎన్నికైనారు ఉప రాజేష్ గారు. అలాగే వారు ఇప్పుడు ఆల్పోస్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా లక్ష్మీ గారు వారు చైర్మన్ గారికి సన్మానం చేయవలసిగా కోరుచున్నాము. సంఘ సభ్యులు ఇప్పుడు కార్యక్రమం వారు మాకు మోడల్ వేస్తే వారి అధ్యక్షత
అయితే బాగా మాకు గైడ్లైన్ చేసిర్రు. ఎందుకంటే మేడం 1 మినిట్ ఒకసారి వెనకాల జెంట్స్ ఉంటారు కదా. తీసుకుంటే అందరం వస్తాం ఫోటో ఒకసారి రండి, వెనకకు రండి. వాళ్ళు ముంగట ఉంటారు, వాళ్ళు మీరు ముంగట వెనకకు రండి. రండి అత్రేసిరన్న. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. ముత్యాల భుజమ్మ దేవాలయం ప్రజ్ఞా మున్నూరు కాపు సంఘం ఐక్యత. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలందరూ నామమాత్రంగా మహిళా సంఘాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మీ మహిళా సంఘం ద్వారా ప్రతి మహిళ కూడా ఏదో ఒక వృత్తి చేపట్టాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి. పురుషుని మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ 10 మందిని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ దిశలో ఆ శాఖని మీరు ప్రక్షాళన చేయాలి. దానికి మన 7 కౌన్సిలర్లు సహకరించాలి. మరి మీరందరూ మన పట్టణానికి కుల సభ్యులకే కాదు అన్ని కులాలకి ఆదర్శంగా ఉండే విధంగా పట్టణానికి సర్వీస్ అందిస్తారని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థులను చైతన్యపరుస్తారని ఆశిస్తూ ఆ పోషమ్మ తల్లి ఆశీర్వచనం మన కుల సభ్యులకు మీకు ఉండాలని, భవిష్యత్తులో మన కౌన్సిలర్స్, చైర్పర్సన్ ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలే మన ప్రజ్ఞా మున్నూరు కాపు సభ్యులు భవిష్యత్తులో అందరికీ సహాయపడే విధంగా, సేవలు అందించే విధంగా, సహకరించే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున కృతజ్ఞత, అభివందనాలు. జై హింద్, భారత్ మాతాకి జై. జై మున్నూరు కాపు.